హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. రీసెంట్గా మాదాపూర్లోని సత్వా టవర్స్లో జరిగినటువంటి అత్యంత భయంకరమైనటువంటి ఇన్సిడెంట్ మనం రీసెంట్గా చూసాం. ఒక్కసారిగా భయాందోళనతో ఆఫీస్లో నుంచి పరుగులు పెట్టిన వైనం కూడా మనం చూసాం. సో దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ ఇమ్మడి సతీష్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడే విషయాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. సో రీసెంట్గా మాదాపూర్లో జరిగినటువంటి అత్యంత భయంకరమైనటువంటిది, యాక్చువల్గా అంత పెద్ద కార్పొరేట్ ఆఫీస్లో అంత భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడం అంటే ఇది నార్మల్ విషయం కాదు. ఎందుకంటే చాలా కోణాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఫైర్ సేఫ్టీ లేదా, లేకపోతే అక్కడ ఎలాంటివి జరుగుతున్నాయి, కార్పొరేట్ ఆఫీస్ పేరుతో ఏమన్నా వెరైటీ జరుగుతున్నాయా, కావాలని ఎవరైనా చేశారా, అంత పెద్ద కార్పొరేట్ ఆఫీస్కి ఇలాంటివి జరిగితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇంకా రకరకాల పాయింట్స్ వస్తాయి. సో వీటన్నిటికీ కూడా అసలు మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి, అసలు మనం దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు అదృష్టంతో మనం లక్లో అదృష్ట శాతం అక్కడ ఎవరికి ఏ ప్రాణాపం జరగలేదు. అక్కడ ఉన్న ఏదో చిన్న తక్కువ చిన్నగా ఎందుకంటే నేను మార్నింగ్ వెళ్ళాను అక్కడికి, కింద వాళ్ళు తప్ప ఆఫీస్లో లేరు. నిన్న మార్నింగ్ అక్కడికి వెళ్ళాను, అంటే నాకు విషయం తెలిసాక అక్కడికి వెళ్ళాను, చూశాను. చుట్టుపక్కల బిల్డింగ్ కూడా ఎంత ధ్వంసమైన అంటే చాలా భయంకర పరిస్థితి ఉంది అక్కడ. సో వీళ్ళు ఇప్పుడు పనిచేసే వాళ్ళంతా నాత వాళ్ళు, తర్వాత చాలా సెన్సిటివ్లు, ఎక్కువ లేడీస్ ఉంటారు. సో ఉన్న వాళ్ళు కూడా ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్ కాబట్టి చాలా మైండ్ కూడా సాఫ్ట్గా ఉంటుంది. వాళ్ళంతా చాలా క్యూట్గా ఏదో చిన్న వర్క్ చేసుకుని వచ్చేటోళ్ళు, వాళ్ళు చిన్న విషయానికి పెద్దగా భయపడేవాళ్ళు. అంత పెద్దగా జరిగేసరికి చాలా భయం జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ అయితే ఆ బిల్డింగ్ వాళ్ళు అయితే చాలా మంది ఫోన్ చేస్తున్నారు. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు అందులో, చాలా మంది నా వాళ్ళు కూడా. నేను కూడా అడిగాను అయిందా పరిస్థితి ఏంటంటే, ఏం కలన్నా బాగానే ఉన్నాం, సేఫ్ ఉన్నాడు. ఇంకా లక్ ఏంటంటే మన లక్ అంటే ఈ మనకున్న వాళ్ళకున్న ఉన్న మంచిదని ఏంటంటే చాలా మంది అక్కడ లేరు. అంత పొద్దున మార్నింగ్ ఆ షిఫ్ట్లో ఎవరు లేరు. ఉంటే పరిస్థితి ఏంటంటే మంది ఉంటారు. ఇప్పుడు అయినా ఈ సాఫ్ట్వేర్ కంపెనీల ఆఫీసులలో ఈ పబ్బులు బార్లు పెట్టుకోవడం ఎందుకంటే, సెక్యూరిటీ ఏం చేస్తాను ఫస్ట్, అటున్న సిబ్బంది ఏం చేస్తున్నారు, ఫ్లోర్ మేనేజర్ ఉంటాడు, ఆ ఆఫీస్ మేనేజర్, ఆ మొత్తం టోటల్ సత్వ సంబంధించిన టోటల్ ఉన్న మేనేజర్ ఏం చేస్తున్నాడు, వాళ్ళు ఏం చెప్తే వాచ్మెన్ తప్పేందుకు అవుతుంది, ఈయన ఏం చేస్తున్నా అంటున్నా. కనీసం ఒక బాధ్యత లేదా? ఇంతమంది ప్రాణాలు, ఇంతమంది జీవితాలు ఉన్నాయి. అంత పెద్ద కార్పొరేట్ ఆఫీస్ చుట్టూ బిల్డింగ్స్ ఆఫీస్ ఉన్నాయి. నేను చూస్తే నేను గాజు పెంకులు వచ్చేసి మొత్తం రోడ్డు మీద వాడేసి అది మొత్తం బ్లస్ట్ అయ్యి ఒక్కొక్కరు ఆ ఏరియాకు చాలా పోవడానికి భయపడుతున్నారు. ఈ పండగ టైంలో వాళ్ళు ఇంకా లక్ ఏంటంటే ఈ క్రిస్మస్ ఎఫెక్ట్లో చాలా మంది లీవులు పెట్టుకొని రాలేకపోయి లేరు. కానీ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటంటే, కొంచెమైనా వాళ్ళకన్నా దిమాగ్ బుర్ర ఉంది ఆ మేనేజర్ కానీ వానికి ఆడ మెయింటైన్ చేసుకోవడానికి. అలాంటి వెంటనే తీసి పడేయాలి. ఇలాంటి బాధ్యత లేని వ్యక్తిని వెంటనే అట్లాంటి మేనేజర్ కానీ ఆ ఫ్లోర్ సంబంధించిన వెంటనే తీసేయాలి వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు మనము ఇండియాలో ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నామండి. వారాల్లో అయితే చిన్న పిల్లికి ఏమైనా కుక్కకి ఏమైనా వాళ్ళు సహించరు. ఇక్కడ మనుషులు ఉన్నారు, మానవ జన్మ అండి, అది ఒట్టిగా రాదు కదా. ఒక మనిషికి ఏమైనా అయితే దాన్ని కనీసం ఈ రోజులలో ఎదడానికి ఏమైనా అయితే చూసి తట్టుకుంటలేరు. ఏమైనా ఇంకెవరికేం కాలేదు. కొంతమందికి అయినాయి, బయటికి ఆనిస్తలేరు. కానీ అక్కడ సెక్యూరిటీకి కొంతమందికి అయినాయి లోపల. వాళ్ళు కూడా చూడండి 9 o'clock దాకా బయటికి తెలియకుండా ఇంటిమేషన్ ఇవ్వలేదు. సరే ఆ ఏరియా ప్రాంతం తెలిసిన వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళకో తెలుసు, కానీ చాలా మందికి ఇంటిమేషన్ ఇవ్వలేదు. 9 వరకు ఏ వరకు ఇన్వాల్వ్మెంట్ ఎవరు చెప్పలేదు. డిపార్ట్మెంట్ ఉంటుంది, పోలీసు వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పాలి కదా. వాళ్ళు వచ్చి ఫైర్ వాళ్ళు ఉంటారు. ఆయన అందులో ఫైర్ ఉందా చెక్ చేసుకోవాలి కదా. ఈ పర్మిషన్ ఇచ్చే వాళ్ళు కూడా అసలు బిల్డింగ్ ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కడుతున్నారు, ఎట్లా ఉన్నది, దానిలో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఫైర్ ఉందా లేదా, దాన్ని సేఫ్ ఎట్లా, సెక్యూరిటీ ఎట్లా ఉండాలి. ఇప్పుడు నాకు ఒక పాయింట్ సార్, ఇంత జరిగింది కదా, షార్ట్ సర్క్యూట్ వల్ల ఏమన్నా జరిగిందా, లేకపోతే పబ్ అంటున్నారు కాబట్టి అక్కడ ఏమన్నా ఫైర్ వల్ల డైరెక్ట్ ఫైర్ వల్ల ఏమన్నా అయిందా, లేకపోతే అసలు ఎట్లా జరిగింది అదైతే ఇంతవరకు బయట అనిస్తలేరు. నా ఊహ ప్రకారం నాకు తెలిసిన విషయం ఏంటంటే, అందులో పబ్బు రెస్టారెంట్ ఉంది కదా, వీళ్ళంతా నైట్ తాగి పార్టీలు చేసుకుని ఎక్కడ ఏం గొడవ జరిగిందో అనేది నిన్న అక్కడికి వెళ్తే 2-3 చెప్తున్నారు. ఏదో నైట్ పార్టీ జరిగింది, బాగా అరుపులు లొల్లిన పడ్డాయి. సో దీనివల్ల అలా మధ్య ఘర్షణ జరిగబట్టు దానివల్ల ఫైర్ జరగచ్చా అని చెప్పేసి ఊహాగానాలు 2-3 చెప్పింది. అదే దాని క్లారిటీ అయితే లేదు. ఇక మనం కూడా వెళ్ళి తెలుసుకుంటున్నాం. నేను వెళ్ళాను, మా యూత్ అందరం వెళ్ళాము, చూసాము, బిల్డింగ్ పరిస్థితి చూసాము, అక్కడ సిచ్యువేషన్ చూసాము. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కూడా కొంచెం తెలిసిన వాళ్ళు, అవగాహన వాళ్ళని పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం అక్కడ ఉన్న వాళ్ళంతా హ్యాండిల్ చేసిన వాళ్ళని పెట్టుకోవాలి. ఆడున్న సెక్యూరిటీ ఎవరు, వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఎలాంటి వాళ్ళు అనేది కూడా తెలవాలి కదా. అలాంటి వాళ్ళని పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఆడు ఆ ఫ్లోర్ మేనేజరు మరి వాడు తాగిండా, వాళ్ళు తాగితే గొడవ పెట్టుకున్నా ఏందనేది అర్థం కాదు.
ఎవ్వరు కూడా పెట్టుకున్న ఏమైనా కూడా దయచేసి ప్రజల ప్రాణంతో ఆడుకోవద్దు కదా. చెప్తున్నా కదా, వాళ్ళ ఫీల్డ్ ఏంటిది, వాళ్ళ పీస్ అప్ ఉండాలి, వాళ్ళకంత వర్క్ చేయాలి, వాళ్ళు సిస్టమ్ పని చేసుకుంటూ ఒక ప్రశాంత లైఫ్ గడుపుతుంటారు అక్కడంతా. అక్కడ ఉన్న జనాలు చుట్టుపక్కల మనుషులు కూడా అలాగే ఉంటారు. సైలెంట్గా ఉండాలి, జస్ట్ వర్క్ చూసుకోవాలి. ప్రెజర్ ఫీల్ అయితే జస్ట్ అట్లా పోతాం. అది రాయదుర్గ పోలీస్ స్టేషన్కి వస్తుంది. మనం అక్కడ ఉన్న పీసీ కూడా ఎప్పటికీ కంటిన్యూగా అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు ఎప్పుడు ట్రాఫిక్ వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, అక్కడ ఎప్పటికి ఉంటూనే ఉంటారు. మరి అంత మార్నింగ్ కాబట్టి లేకపోవచ్చు, వాళ్ళకైనా ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు ఇమీడియట్ వస్తారు కదా. కావాలని చేయటం వల్ల కంట్రోల్ చేయగలం అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇది చేసేద్దాం, బయటికి పోవడం ఎందుకు, మేమే హ్యాండిల్ చేస్తాం, మేమే ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే ఇది బయటికి ఇంటిమేషన్ చేయలేదు. ఇంకా చెయ్యి దాటాక ఇంకా ఆకులు పట్టుకుంటే ఇంకా పట్టుకుని ఉపయోగం లేదు. చేసే పని వాళ్ళు చేయాలండి, వాళ్ళు చేసే పని కాదు కదా. అప్పుడు ఇంటిమేషన్ ఇచ్చారు, ఎప్పుడైనా బయటకు వస్తాయి కదా, నిజాన్ని బయటకు వస్తాయి కదా. కాబట్టి ఇలాంటి కార్పొరేట్ కంపెనీల ఇలాంటివి జరిగేటప్పుడు ఆడ ఉన్న వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ క్యారెక్టర్ ఏంది, వాళ్ళకున్న అలవాట్లు ఏందో తెలుసుకుని అట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్లు ఇవన్నీ ఉంటాయి సార్, లేకపోతే ఇప్పుడు పని చేయకుండా పోవచ్చు. ఇప్పుడు బస్ట్ అయిన తర్వాత అవి కూడా పని చేయ కదా, పని చేయవు. ఎందుకంటే అక్కడ రీజన్ ఏందనేది బయటపడుతుంది. అంటే ఇది ఒకటే కదా రీజన్. ఆ నిజం కావాలి, లోపల సీసీ కెమెరా పని చేయట్లేదు, ఆ పొగ పట్టేసి అవి కరిగిపోయినాయి. కానీ లాజికల్ గా ఆలోచిస్తే సార్, కెమెరా కాలిపోయిందో లేకపోతే 3 ముక్కలు అయిపోయి 33 ముక్కలు అయిందో తర్వాత విషయం. డేటా సేవ్ అయ్యేది మాత్రం చిప్ లో కదా. అదే మన చిప్ కూడా ఉంటుంది కదా, బయట తీయాలి కదా, చిప్ కూడా కాలిపోతుంది. చిప్ ఎందుకంటే దొరకకూడదు కదా. నిజం అనేది ఇప్పుడు దానికి ఆ సంబంధించిన ఫ్లోర్ మేనేజర్ కానీ దానిలో పనిచేసే సిబ్బంది కానీ వాళ్ళు చెప్తేనే నిజం బయటకు వస్తుంది. 100-200% వాళ్ళు పార్టీ అయిపోయిన తర్వాత వాళ్ళకు తగాదాలై గొడవలై అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరిగింది, భారీ ఎత్తున జరుగుతూనే ఆ ప్రమాదం జరిగిందని తెలుసు. కానీ ఇన్ని సంవత్సరాలు ప్రతి ఆఫీసులలో ప్రతి దాగా ఉన్నాయి, ఎక్కడ అయింది ఇలాంటి దారుణం ఎప్పుడన్నా చోటు చేసుకుందా. అది మొత్తం గ్లాసులతో కట్టే బిల్డింగ్, గ్లాసులు పగిలి జనాలకు అక్కడ ఉన్న చుట్టుపక్కల వ్యక్తులకు ఎన్ని ఇబ్బందులు అయింది తెలుసా. అవి బయటికి ఆడిస్తలేరు, ఇంకా ఆ నిజాలు ఆ విషయాలు బయట ఆడిస్తారు. ఇంకొక పాయింట్ వస్తుంది, ఒకవేళ అది కార్పొరేట్ ఈవెంటే అయితే ఎంప్లాయీస్ ఉండాలి కదా. అంటే అది ప్రైవేట్ పార్టీయా? అంతేగా. ఇప్పుడు ఎంప్లాయీస్ ఇప్పుడు 100 మెంబర్స్ లేదా 200 మెంబర్స్ ఉంటారు. ఈవెంట్ అయితే 200 మెంబర్స్ వస్తారు, లేదు 150 మెంబర్సే వస్తారు. అది ప్రైవేట్ పార్టీ అయితేనే కదా, ఎంప్లాయీస్ లేరు. ప్లస్ ఈ విషయం కూడా బయట రాకుండా మార్నింగ్ 9 వరకు మీరన్న మాటలో తెలుస్తుంటే అది ప్రైవేట్ పార్టీయేగా. ప్రైవేట్ పార్టీ కావచ్చు, ఆ నిజానికి బయటికి రావాలి కదా. మేము కూడా చూస్తున్నాం, ఈ నిజాలు తెలుసుకునే మాడాలని చెప్పేసి మేము వెళ్ళాం. నిన్న వాళ్ళంతా అడవిలో ఉన్నారు, పోలీసు వాళ్ళు సో బారికేడ్స్ పెట్టేసి అక్కడికి ఎవరు రానియకుండా అదంతా ఉన్న గాజు ముక్కలను అవన్నీ సెట్ చేస్తున్నారు, అంతా క్లీన్ చేస్తున్నారు. సెక్యూరిటీ దగ్గర ఇన్ నేమ్స్ రాస్తారు కదా, ఇన్ అవుట్. ఇన్లు ఎవరు రాశారు? ఎంప్లాయీస్ రాస్తారు. ఎంప్లాయీస్ రాయారు, సెక్యూరిటీ రాస్తారు. మరి అంటే ఎంతమంది ఇల్లు ఉంటారు, ఎంతమంది ఉంటే ఎంతమంది వచ్చారు అనేది వాళ్ళు విచారణ చేసి రిపోర్ట్ ఇస్తారు. మన సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళైతే ఒట్టిగా వాళ్ళైతే ఏ బొక్క దాక్కున్నా తీసుకొస్తారు. ఈ విషయాన్ని ఏదో వాళ్ళు వెలికిస్తారు, తప్పకుండా వాళ్ళు మాట్లాడతారు. ఓకే, చూద్దాం. బట్ ఏదేమైనా ఇలాంటివి జరగకుండా ఉండాలనేది, అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి ఇక మీదట కూడా ఇలాంటి కార్పొరేట్ ఆఫీసులలో ఉన్న పనిచేస్తున్న సిబ్బందులు కానీ వాళ్ళు కానీ ఆడ జరిగేదాన్ని ఒకసారి అబ్జర్వేషన్లా పెట్టుకుంటే బాగుంటుంది. సరే ఎవరు వస్తున్నారు, మామూలుగా గుర్తు తెలియని వ్యక్తులకు రానివ్వరు వాళ్ళకు, అట్లయితే కాదు కదా. అయితే అసలు బయట వాళ్ళైతే రానివ్వరు కదా. అయితే వీళ్ళు ఈ ఫ్లోర్ సంబంధించిన మేనేజరా, లేకపోతే బిల్డింగ్ సంబంధించిన వ్యక్తుల పర్సనల్గా ఎవరైనా లీడర్లు వచ్చిలా, లేకపోతే పర్సనల్గా ఏమైనా చేసినారు అనేది మనం పర్సనల్ పర్మిషన్లు ఇచ్చి ఎవరినైనా రప్పించారా, వాళ్ళు ఏం జరిగింది పడితే బయటికి వస్తే ఇవన్నీ బయటకు తెలిస్తే మళ్ళీ మీడియాకి వస్తే ప్రజలంతా ఎట్లా ఉంటుంది అనేది ఆలోచన. ఏదేమైనా కూడా ప్రజలకైతే న్యాయం చేయాలి, ఆడ పనిచేస్తున్న వ్యక్తులకైతే ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసుకుంటే బాగుంటుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, సో కొత్త విషయాలు కూడా బయటపడ్డాయి సార్ మాటల్లో. ఎందుకంటే ఘటన జరిగిన తర్వాత అది ఆఫీస్ మీటింగ్ లేకపోతే ఆఫీస్ పార్టీస్ అయితే ఎంప్లాయీస్ ఉండాలి కదా. ఆ ఎంప్లాయీస్ లేనప్పుడు జరిగింది అంటే అసలు ఎవరూ ఉండకూడదు కదా. అయితే కొంతమంది ఉండటం వెనక కారణం ఏంటి, పర్సనల్గా ఎవరైనా చేశారా, అది కూడా 9 గంటల వరకు ఇన్ఫర్మేషన్ లేదంటూ కూడా సార్ వివరించడం జరిగింది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో తెలియజేస్తారనుకుంటే సెలవు తీసుకుంటున్నాం. బాయ్.